థాయ్ గ్రీన్ కర్రీ విత్ ప్రాన్స్ చేయడానికి ముందుగా మిరియాలు మరీ ఎక్కువ వేయకండి, మిరియాలు ఉన్నాయి కదా అని కొంచెం మిరియాలు చూడండి, అలాగే మనం కొన్ని ధనియాలు, అలాగే ఇందులో కొంచెం జీలకర్ర అన్నీ వేసి, ఇప్పుడు థాయిలాండ్లో లెమన్ గ్రాస్ వాడతారు, లెమన్ గ్రాస్ కాడలు. కానీ లేకపోతే ఏం చేయాలి, మనం నిమ్మకాయ తొక్క ఉంటుంది కదా, దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఒకవేళ లెమన్ గ్రాస్ దొరికితే మనం దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇందులో ఫుల్ సూపర్ స్మెల్ ఉంటుంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే పసుపు. ఇలా చూడండి, ఫ్రెష్గా దొరికే పసుపుని, ఇలా పచ్చి పసుపుని అందులో వేసి పేస్ట్. దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, కొన్ని ఉల్లిపాయలు అన్నీ జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకున్న ఫుల్ ఫ్లేవర్కి. ఇది మనకి బేసిల్, ఇది కూడా మీ దగ్గర లేదు అంటే తులసాకు వేసుకోండి. సో అలాగే దీంట్లో మనం కొత్తిమీర, వెల్లుల్లి కూడా ఇందులో వేసాం. ఇప్పుడు లాస్ట్గా మీకు ఒక గలంగల్. ఈ గలంగల్ అనేది ఒక మంచి ఒక స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. అయితే దీని గురించి ఎన్నో అద్భుతాలు గొప్పలు చెప్తూ ఉంటారు. అంటే ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి మనం అల్లం గురించి ఎలా చెప్తామో ఈ గలంగల్ గురించి కూడా ప్రపంచంలో అంత బాగా చెప్తారు. అయితే అల్లంలా కాకుండా దీనికి ఒక మంచి సువాసన ఉంటుంది. 2 ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసాను. ఇప్పుడు ఈ వాటి ఇంగ్రీడియంట్స్ తోటి మనం పేస్ట్ చేయడం. పేస్ట్ రెడీ. గ్రీన్ పేస్ట్, దీంతోటే మనకి గ్రీన్ థాయ్ కర్రీ అని వస్తుంది. అయితే కొంచెం నీళ్లు పోస్తాను. అయితే ఏంటంటే మనము ఈ మిశ్రమంలో మనం కొబ్బరి పాలు వేసి కుక్ చేసినప్పుడు పాలు విరిగినట్టు కొన్నిసార్లు విరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని మేము ఏం చేస్తామంటే వాడేవన్నీ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఇంకొకటి దీన్ని మనం ప్యాన్లో వేసి కుక్ చేసుకుందాం. సో నా పేస్ట్ రెడీ, గ్రీన్ పేస్ట్. ఇంకొకటి ఇలా చేయడం వల్ల కలర్ కూడా దీన్ని బయటికి బాగా వస్తుంది. అంటే దాంట్లో ఉన్న ఆ మంచి గ్రీన్ కలరు మరింత గొప్పగా బయటకు వస్తుంది. ఈ కుకింగ్ ప్రాసెస్ మూత పెట్టకండి పొరపాటున కూడా. దీంట్లో ఉన్న ఆ తేమంతా కొంచెం వెళ్ళి చిక్కగా అయ్యేంత వరకు మనం కుక్ చేద్దాం. ఈ మిశ్రమం లైట్గా బాయిల్ అయ్యి కొంచెం చిక్కగా అయిన తర్వాత కొంచెం కొంచెంగా కొబ్బరి పాలు పోసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ వేసాము తొక్క రూపంలో, అలాగే మనము లెమన్ గ్రాస్ వేసాము. సో కాబట్టి మనకి ఆ లెమన్ ఆ ఫ్లేవర్ని మరీ ఎక్కువ డామినేషన్ కాకుండా ఆ తులసాకు లాస్ట్లో కూడా వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది స్లోగా కుక్ అవుతూ దీంట్లో తేమ పోతూ ఇది దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం కొబ్బరి పాలు వేసి మనం కుక్ చేద్దాం. ఇన్ని చెప్తున్నాము, మరి రొయ్యలు ఎప్పుడు వేయాలి? రొయ్యలు మనకి ఈ కూరగాయలు ఎలా 2-3 నిమిషాల్లో కుక్ అవుతుందో రొయ్యలు కూడా ఈ గ్రేవీలో అంతేసేపు కుక్ చేసుకోవాలి. రొయ్యలు ఎక్కువసేపు కుక్ చేశారంటే అవి రబ్బర్లా అవుతాయి, ముఖ్యంగా ఇలాంటి గ్రేవీలలో. చాలామంది ఏంటంటే మన దగ్గర వేపుళ్ళల్లో కూడా అన్నిటితో పాటు వేసి టమాటాలతోటి బాగా వేపుతారు. మనకి కూర టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ రొయ్యలు తినేటప్పుడు గట్టిగా తయారవుతాయి. అలా రొయ్యలు గట్టిగా అవ్వకుండా మనం రొయ్యలు సాఫ్ట్గా ఇలా నోట్లో కరిగిపోయేలా ఉండాలి అంటే లాస్ట్లో కొంచెం సేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ మిశ్రమం అంత దగ్గరకు వస్తుంది, దాంట్లో ఉన్న తేమ వెళ్తుంది, అలాగే ఈ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీరు థాయిలాండ్ వెళ్ళారంటే అక్కడ ఫుడ్ ఫ్లేవర్స్లో వాళ్ళు రొయ్యల పొట్టు ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసి అలా మనం ఎలా గరం మసాలా, ధనియాల పొడులు ఎలా వాడుతుంటామో వెజిటేరియన్ డిష్ల్లో కూడా వాళ్ళు ఆ పొళ్ళు వేస్తుంటారు. భలే ఉంటుంది టేస్ట్. కానీ మనం ఈరోజు సింపుల్గా ఆ రొయ్యలే వేసి చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, దగ్గరకు వచ్చేసింది, చిక్కగా అవుతుంది, దాంట్లో గ్రీన్ కలర్ కూడా మారకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ మిశ్రమం కొంచెం చిక్కగా అవుతుంది. ఇందులో కొబ్బరి పాలు మనం వేసి దీన్ని కుక్ చేసుకున్నాం. ఇది వెయ్యగానే మనకి ఆ లుక్ వచ్చేస్తుంది, ఆ థాయ్ గ్రీన్ కర్రీ లుక్. మనకి లాస్ట్లో కూడా కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఆ కర్రీ టేస్టే ఉండాలి. ఇలా కుక్ చేస్తూ ఇంకా కొన్ని కొబ్బరి పాలు పోసుకుందాం. మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. మనకి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతనే మనం ఆ రొయ్యలు, ఆ కూరగాయలు వేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్లేవర్స్లో మనకి కొబ్బరి పాలలో స్వీట్నెస్ ఉంటుంది, అయినా ఈ థాయ్ డిషెస్లో కొంచెం అంత పంచదార మనం వేసుకోవాలి. ఇది ఆ డిష్ని మరింత ఎక్కువగా ఎన్హాన్స్ చేస్తుంది. దీంట్లో ఉప్పు కూడా వేసి
చూడండి మళ్ళీ ఈ గ్రేవీని కుక్ చేసుకుంటూ ఇప్పుడు దీన్ని టేస్ట్ చెక్ చేద్దాం. ఆ నురగలాగా ఆహా నా స్వామి రంగా భలే భలే భలే. ఉప్పు కూడా కొంచెం వేసాను, ఇంకా అక్కర్లేదు, సరిపోయింది. ఉప్పు తీపి. ఇందులో ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా నేను తర్వాత వేసుకుంటా రొయ్యలు వేసినప్పుడు. ఇప్పుడు చూడండి ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా ఉంది. నన్ను వేసి చూడు రుచి మారిపోతుంది. అలాగే ఈ రొయ్యలు వేయగానే ఏ డిష్ అన్నా మారుతుంది. అందులో ఆ తోకలు ఉంచి మనం ఈ రొయ్యల్ని ఇందులో వేద్దాం. ఎప్పుడు రొయ్యలు ఎంత టైం పడుతుంది? 3-4 నిమిషాలు. ఇలా గ్రేవీలో కుక్ చేసుకుంటే 2 నిమిషాలు ఎక్కువ, కానీ ఫ్రైయింగ్ చేసేటప్పుడు అయితే 2 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. మరి రొయ్యలు వేయగానే ఆ పింక్ రంగులో మారుతూ భలేగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం బ్రొకోలీ, అలాగే ఇవన్నీ రెడీగా ఉన్నాయి. నా బేబీ కార్న్, ఈ 2 వేసుకుందాం. మనకి రొయ్యలు ఖరీదు, కానీ ఆ రుచి తినేటప్పుడు ముక్కలు అయిపోతాయి. అందుకని చెప్పి ఆ ముక్కలు మనకి ఆ ఫీలింగ్ రావడం కోసం ఇందులో నేను బేబీ కార్న్ అలాగే బ్రొకోలీ కూడా వేశాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ పిల్లలు బేబీ కార్న్ క్యాప్సికము పచ్చి పచ్చి తినేస్తూ ఉంటారు. వాళ్ళు కుక్ చేసుకొని కూడా కక్కర్లేదు, బ్రొకోలీ ఇస్తే పచ్చి పచ్చిగా తినేస్తూ ఉంటారు. సో మనకి మార్కెట్లో కాలీఫ్లవర్ రేట్లో బ్రొకోలీ దొరికినప్పుడు దాంట్లో ఉన్న ఆ స్పెషల్ కొన్ని వైటమిన్ మినరల్స్ గురించి చాలా చెప్పుకుంటారు. దాన్ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. ఈ స్టేజ్ వచ్చి వడ్డించే ముందు కావాలంటే మీరు ఆ నిమ్మకాయని లైట్గా కట్ చేసి పైన డెకరేషన్కి వాడుకోవచ్చు, కానీ ఏం ప్రాబ్లం లేదు, ఆ కొబ్బరిపాలు విరగడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు గ్రేవీ రెడీ అయింది. ఆ నురుగులా ఉన్నది కూడా మాయమైపోతుంది. ఇందులో క్యారెట్ ముక్కలు, ఇవన్నీ చూడండి వాళ్ళు ముక్కలు అన్ని పూలులా కట్ చేసి వాడతారు. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, ఇది వేసాము అంటే ఇంకా డిష్ అయిపోవస్తుంది. ఇందులో కొంచెం తులసాకు, ఇది హోలీ బేసల్, దీన్ని కూడా వేసాను. ఇందాక ఫ్లేవరింగ్ సాల్ట్ అన్నాను కదా, కావాలంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. లైట్గా ఇలా ఫ్లేవరింగ్ సాల్ట్ కొంచెం వేశారనుకోండి, ఈ డిష్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆహా, అసలే ఆ రొయ్యలు వేయడం వల్ల సూపర్. ఇప్పుడు ఇంకా సూపర్. చూడండి ఇలా ఉందనుకోండి, అన్నం పైన వేసుకొని ఆ కొబ్బరి స్వీట్నెస్ అది ఇది అవును అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఏం అక్కర్లేదండి. ఇది ఇచ్చి నన్ను వదిలేస్తే ఎక్కడో పక్కన వెళ్ళి మూల కూర్చొని ఫుల్గా ప్రతి బైట్ని ఆస్వాదిస్తూ వావ్ ఎన్ని ఫ్లేవర్స్. గలంగల్ అద్భుతం, లెమన్ గ్రాస్ అద్భుతం, మన బేసిల్ తులసాకు అద్భుతం. ఇందులో ప్రతి ఇంగ్రీడియంట్ పర్ఫెక్ట్. స్టవ్ కట్టేసాను. బుమ్ 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 బుమ్, మంచి థాయ్ కర్రీ రెడీ. మరి దీన్ని కొబ్బరి చిప్పలో వడ్డించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రేవీ కూడా మనకి ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో స్లోగా ఆ గ్రేవీ సాస్తో పాటు ఈ కొబ్బరి చిప్పలు, తాయి కొబ్బరి పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఆ కొబ్బరికాయలు అలాగే ఆ కూరగాయలు అన్నీ కలర్ఫుల్గా మనకి ఆ ప్రతి బిట్లో అద్భుతం. చూడండి థాయ్ గ్రీన్ కర్రీ రొయ్యలతోటి. రొయ్యలు థాయ్ గ్రీన్ కర్రీ స్టైల్లో చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లో కొన్ని మిరియాలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, చూపించిన విధంగా నిమ్మకాయ తొక్క చిన్న ముక్క, లెమన్ గ్రాస్, అలాగే పచ్చి పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, తులసి ఆకు, కొత్తిమీర కొంచెం ఎక్కువగా, వెల్లుల్లి, అలాగే గలంగల్, వీటన్నిటిని చూపించిన విధంగా మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో మనం తయారు చేసిన గ్రీన్ పేస్ట్ మిశ్రమాన్ని వేసి దాంట్లో పచ్చితనం పోయేలాగా ఆ రంగు మంచిగా మెరిసేలా దాంట్లో కుక్ చేసుకోండి. లైట్గా కుక్ చేసి ఆ నీళ్లంతా ఆవిరై చిక్కపడుతున్నప్పుడు ఇందులో కొబ్బరి పాలు చూపించిన విధంగా వేసి కుక్ చేస్తూ మనకు కావలసిన కన్సిస్టెన్సీ తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు కొంచెం పంచదార, కొంచెం ఉప్పు కూడా వేసి టేస్ట్ చెక్ చేసి ఇందులో రొయ్యలు, బ్రొకోలీ అలాగే బేబీ కార్న్ వేసి లైట్ గా కుక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత పువ్వుల స్టైల్లో కట్ చేసిన క్యారెట్, క్యాప్సికమ్ అలాగే కొంచెం తులసాకు కూడా వేసి కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్ వేసి లైట్ గా మన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు 1 నిమిషంలో కుక్ చేసుకొని వేడిగా దీన్ని అన్నంతో వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన థాయ్ గ్రీన్ కర్రీ, అది కూడా రొయ్యలు వేసి చేసుకుంటే.